తన నిర్ణయాల్ని లేదా తను ఎంచుకున్నటువంటి దుర్మార్గమైన లక్ష్యాల్ని వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం చేస్తున్నటువంటి అరాచక కార్యక్రమాలు చాలక, ఇది ప్రధానమైన మాధ్యమికాలు పేపర్లు టీవీల్లో చేసేటువంటి అరాచకాలు చాలక ఐటీడీపీ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి ఐటీడీపీ అనేటువంటి ఒక విషపు బాహుల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాస్తవం కాదా? అవునా? వాస్తవం కదా. ఈ ఐటీడీపీ అనేటువంటి విషబాహువులు సృష్టించినటువంటి వందలాది యూట్యూబర్లు, యూట్యూబ్ ఖాతాలు, వేలాదిగా లక్షలాదిగా పెయిడ్ ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు తమ జీతగాళ్ళతో సృష్టించింది ఐటీడీపీ కాదా అని అడుగుతున్నాను. రాజకీయ ప్రత్యర్థుల మీద అసభ్యమైనటువంటి విషాన్ని చిమ్మిస్తూ అక్కడితో సునకానంద తృష్ణ తీరక రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లల్లోని మహిళలను కూడా ఐటీడీపీ విషపు కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏంటి? ఐటీడీపీకి విషబాహువులు తెలుగుదేశానికి విషబాహువులు ఐటీడీపీ అయితే, ఈ ఐటీడీపీకి మొలిచినటువంటి విషపు కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ కాదా అంటున్నా ఈ తప్పుడు ఖాతాలు. నీచంగా, వికృతంగా, అడ్డగోలుగా, అసలు బరి తెగింపుకు హద్దు లేకుండా ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ ఫోటోలతో నీచంగా పోస్టులు పెట్టడం, వేరే ఎవరితోనో పాత్రలతో నటింపజేసి ఆ పాత్రలకి ప్రత్యర్థి రాజకీయ నాయకుల యొక్క ఇంట్లో ఆడవారి ఫోటోల్ని, తల ఫోటోల్ని, మొహాల్ని వాటికి అతికిచ్చి, ఆ వీడియోల్లో అతికిచ్చి సునకానందం పొందినా కూడా వీరికి హద్దులు లేనటువంటి చేస్తూ అక్కడితో ఆగకుండా స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గురిని కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి బరితెగింపు చూడండి. ఎంత నీచంగా, జుగుప్సాకరంగా వీడియోలు చేయించారు, ఫోటోలు చేయించారు. ఈరోజుకి ఆ అకౌంట్లన్నీ కూడా లైవ్లో ఉన్నాయి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నీచంగా, వికృత చేష్టల ద్వారా, వికృత కల్పనల ద్వారా మరి ఇవాళ అదే అకౌంట్లో నడిపిస్తున్నారు కదా. ఈరోజుకి అధికారం పోయిన తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శ్రీమతి గారిని ఎంత నీచంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేస్తున్నారు. 90% మెయిన్ స్ట్రీమ్ మీడియా మీ చేతిలో మీరే కబళించుకున్నారు, చెరబట్టారు. మీ కబంధ హస్తాల్లోనూ ఉంది, మీ చెప్పు చేతల్లోనూ ఉంది, మీ పెంపుడు మాధ్యమంగా ఉంది. ఇవాళ 80% సోషల్ మీడియాను కూడా మీరే ఆక్రమించుకున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇవాళ అది రోగంగా కనపడుతుంది. అవును, మీ రోగం మీ కళ్ళకు కనపడదు, మీ రోగం మీ కళ్ళకు కనపడదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నీచం అయినది ఒకసారి చూడండి. ఒకసారి ఎంత నీచంగా ఆయన చేసి ఇవాళ నాకేం తెలియదని మాట్లాడతాడు ఆయన. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో ఎలా మనం ఏమేం చేయాలి వికృతాలని చెప్పని ఒకసారి ప్లాన్ చేశాడు. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాడు. చూడండి ఒకసారి, సౌండ్ పెట్టండి ఒకసారి. కాన్స్టిట్యున్సీకి ఒక యూట్యూబ్ని డెవలప్ చేస్తాను. టిక్ టాక్ లో కూడా వీడియోలు చేయిస్తాను. ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ ఎట్లా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేయాలి, ఎవాల్యుయేషన్ చేయబోతున్నాం. ఇంకోటి కంటెంట్ ప్రిపరేషన్ కూడా నాలన్నీ కొన్ని ఆలోచించాను.
విషయం కూడా మీకు షేర్ కంటెంట్ ప్రిపరేషన్ కూడా మనుషుల్ని ఎతకమంటున్నాడు. తయారు చేయడంలో శ్రేయోభిలాషులు లాంటి వాళ్ళు, కొంతమంది పార్టీ వాళ్ళు, అదే సమయంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ కూడా పెడతారు. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కంటెంట్ కాంపిటీషన్ పెట్టి కొంతమంది ఎవరైనా పేమెంట్ చేస్తామంటే కొంత నామినల్ పేమెంట్ కూడా వాళ్ళకి పేమెంట్ ఇస్తూ అది కూడా ఏంటంటే ఏ ప్లాట్ఫామ్ లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే పాపులర్ అయితే ఎవరికైతే పాపులర్ ఛానల్ ఉందో, ఎవరికి వ్యూవర్షిప్ ఎక్కువ ఉందో ఆపి మళ్ళీ ఎదురు, కానీ వ్యూవర్షిప్ ఎక్కువ ఉందో వాడికి మంచి రేట్ ఇద్దామని చెప్తున్నాడు. అందులో మన కంటెంట్ని పంపిద్దాం. ఒకసారి మళ్ళీ పెట్టండి, అది ఏమంటున్నాడు ఒకసారి చిన్నగా వెనక సౌండ్. ఏ ప్లాట్ఫామ్ లో మ్యాక్సిమం వ్యూవర్షిప్ వస్తే పాపులర్ అయితే దాన్ని బేస్ చేసుకుని పేమెంట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. సో దట్ ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక బలమైన ప్లాట్ఫామ్ గా తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ అన్ని ఆటోమేటిక్ చేయడం కోసం కూడా ముందుకు పోతున్నాం. అలాంటి టెక్నాలజీస్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఉపయోగించిపోతున్నాం. కాబట్టి మీరు కూడా మీ ఐడియాస్ అన్ని ఇవ్వండి, అందులో జాయిన్ అవ్వండి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేను పంపిస్తాను. పచ్చిగా చెప్తున్నాడు. అవుట్ సోర్సింగ్ ఏజెంట్ అంటున్నాడు, బయట వాళ్ళు రమ్మంటున్నాడు, కంటెంట్ ఇమ్మంటున్నాడు, పేమెంట్ ఇస్తామంటున్నాడు, గూగుల్ పే అంటున్నాడు, డబ్బులు వేస్తామంటున్నాడు. ఆయన అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఆయన ఇదంతా కూడా ఆయన భావజాలం, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సిస్టమ్, ఆయన వికృత రూపం అది. ఆయన ఇవాళ సోషల్ మీడియా గురించి గుండెలు బాదుకుంటున్నాడు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేష్టలు చూస్తుంటే, ఆయన గుండెలు బాదుకోవటం చూస్తుంటే ఏహ్యభావం దాటి ఇక విచారించాల్సిన స్థితికి వచ్చేసాడు ఆయన మానసికంగా. మనందరం అంటే ఒక చెదరించుకునే స్థాయి దాటిపోయింది. 80 ఏళ్ళు ఆయన వికృత చేష్టలు, వికృత ఆలోచనలు, ఆయన మాటలు, అసత్యాలు, వారు బాధ్యతగా ఉండాల్సింది పోయి ఆయన ఇవాళ ఈ రకంగా నిన్న క్యాబినెట్లో చర్చిస్తారు. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఎథిక్స్ గురించి నిన్న మాట్లాడారంట. చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ ఎథిక్స్ గురించి మాట్లాడారంట. దీన్ని పిచ్చి పరాకాష్ఠకు చేరుకోవటం అంటే కాదంట చెప్పండి, కాదా అని అడుగుతున్నాను. ఆంధ్రజ్యోతి టీవీలో వెంకటకృష్ణ అనేటువంటి ఒక ఆయన్ని కూర్చోబెట్టుకుని మాట్లాడిస్తాడు. అతను ఎవరో ఒకడు మాట్లాడతాడు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి దాన్ని ఇవన్నీ యూట్యూబ్లో తిప్పుతారు. ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, నానా నీ భార్యకి అన్యాయం చేశాను నానా, నీ భార్యని కోర్టుకు లాగాను నానా, నీ కూతురిని ఆస్తి లాగేసుకున్నా నానా అని చెప్తాడా సమాధి దగ్గరికి వెళ్ళి, ఆనందపడతాడా అని? సిగ్గు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి ఏమని దండేస్తున్నాడు, రోజు ఏమని దండేస్తున్నాడు? సిగ్గు శరం లేకుండా హరికృష్ణ గారి శవం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏమని మాట్లాడాడు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వాటేసుకుంటున్నాడు కదా, వాటేసుకుని చెవులో ఏం చెప్తున్నాడు అంటారు. మీరు ఈ పైశాచిక ఆనందం పొందుతూ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలని తప్పుడుతనంగా ప్రచారం చేస్తారు, క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ట్రై చేస్తారు. మీకు అసలు క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నాను. సార్ చెప్పండి సార్, మీకు క్యారెక్టర్ ఉందా అసలు అని అడుగుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.